మామూలుగా మనమంతా మన పాత ఇల్లు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మనం చేసే ఫస్ట్ పని ఏంటి అంటే ఏదైనా ఇల్లు రెంట్కు తీసుకుంటాం. తీసుకొని ఈ ఇంట్లో ఉన్న సామానంతా తీసుకెళ్ళి అందులో పెట్టి ఇందులో ఏం లేకుండా చేసినాక ఆ ఇల్లు కూలగొట్టి అక్కడ కొత్త ఇల్లు కట్టుకుంటాం. అది పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్తాం. ఇది చెట్టు వేసుకున్న పోరని కూడా తెలుసు ఈ లాజిక్. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థమైతలేదు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల ఇండ్లని వెంటనే కూల్చి పడేస్తున్నాడు. ఎందుకు అట్లా కూల్చేస్తున్నారు? వాళ్ళని ఉన్న పలంగా రోడ్ల మీద పడేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి అని ప్రతిపక్షాలు నిలదీసినప్పుడు ఏమంటాడు? మలక్పేటలో ఉన్న రేస్ కోర్స్ని సిటీ అవతలకి తరలిస్తా, మలక్పేటలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అంటాడు. తర్వాత అంబర్పేటలో పోలీస్ అకాడమీని తరలిస్తా, అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అంటాడు. ఇంకా ఇంకా ఘోరంగా మాట్లాడే ప్రయత్నం చేసి ఏమంటాడంటే కేసీఆర్ని ఫామ్ హౌస్లో వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అంటాడు. ఎంత దరిద్రం అంటే ప్రజలు నవ్వుకుంటారనే కనీసం ఆలోచన కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. సరే, కట్టిస్తావు, నువ్వు అంబర్పేటలో కట్టిస్తావు, మలక్పేటలో కట్టిస్తావు, కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా కట్టిస్తావు. నీ ఇష్టం, నీ నోరుకి ఏదొస్తా చెప్తావు. కానీ ఇప్పుడు నువ్వు కూలగొట్టిన ప్రజలంతా నువ్వు కట్టించేదాకా ఏడుండాలి, వాళ్ళు ఏడ వండుకోవాలి, ఏడ వంట చేసుకోవాలి. మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నది కదా, ఆ ఇంటి ముంగట వంట చేసుకోమంటావా మరి వాళ్ళను? లేకుంటే జూబ్లీ హిల్స్ నీ ఇంటి ముంగట గుడిసెలు వేసుకొని ఉండమంటావా? ఏడ బతకాలి వాళ్ళు? ఫస్ట్ చేసేది ముందు చేసేది వెనక చేస్తావు, వెనక చేసేది ముందు చేస్తావు. ఏదైనా చేయాల్సిన పనితనం ఎట్లుంటుంది ఎప్పుడైనా? ఫస్ట్ వాళ్ళకి వేరే దగ్గర ఆశ్రయం ఇచ్చినాక వాళ్ళని ఇక్కడి నుంచి తరలించి ఆ ఇళ్లలోకి వాళ్ళని మార్పిచ్చిన తర్వాత అప్పుడు కూలగొట్టాలి. వాళ్ళ ఇళ్లలో ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళు ఎక్కడ స్నానాలు చేయాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ వండుకోవాలి, ఎక్కడ బతకాలి. రాష్ట్ర ప్రభుత్వమే పేదోళ్ళ మీద ఇట్లా ఉక్కుపాదం మోపితే వాళ్ళ బతికేం కావాలి చెప్పండి? ఇది ఎవరికైనా అర్థమవుతుంది కదా. నువ్వు ఎట్లాగో కట్టియవు, నీకు కట్టించే ఉద్దేశం కూడా లేదు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 40,000 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళందరినీ కనీసం కూలగొట్టిన మళ్ళీ కట్టించేదాకా వీళ్ళందరినీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పంపించవచ్చు కదా. అంతే తప్ప రోజుకో మాట, పూటకో మాట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇట్లా మాట్లాడితే ఇట్లా పద్ధతి కాదు కదా. పేదోళ్ళ జీవితాలతో రాజకీయాలు చేసుడు మంచిది కాదు. పోయి పేదరికాన్ని తరిమి కొట్టడానికి కృషి చేసిన ఇందిరమ్మ పేరు పెట్టుకొని ఇట్లా పేదల జీవితాలను నాశనం చేసేదైతే మంచి పద్ధతి కాదంటున్నారు.